ఈ ಬಗ್ಗೆ తెలుసు వేసుకోండి. అందరూ వేసిన తర్వాత వేసుకుంటారు, గ్రూప్ ఫోటో వేసుకోవాలా. ఎందుకంటే అలా ఇళ్ళలో పెట్టుకున్నా వేసుకోండి, ఈజీనే. అలా కాదు అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. మళ్ళీ నిలబడుకోండి. వేసుకొని అయితే నిలబడి చేసుకోండి, ఓపెన్ చేసి తీసుకోవాలా. తీసుకుంటే నాతో నిలబడి ఒకసారి అలా ఎవరైనా తీసుకోండి సార్. ఏమే తీసుకునేదే రండి. వైట్ వేసుకునేది ఎట్లు వేసుకుంటారు. బయట వద్దా కానీ తీసుకున్నావా? తీసుకో. గౌరవ కమిషనర్ గారికి, మున్సిపల్ వర్కర్కి అందరికీ ప్రైవేట్ స్కూల్ తరఫున మేము రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. దగ్గర 110 మందికి. ఇంకా ఎవరికైనా లేకపోతే కూడా ఇస్తాము. ముఖ్యంగా మీకు అందరికీ ధన్యవాదాలు. నేను కమిషనర్ సార్ ఫస్ట్ చెప్పినప్పుడు కంగ్రాచులేషన్ సార్ అంటే మన అందరిది అన్నాడు. కాబట్టి దాంట్లో మీరు ముందున్నారు. కాబట్టి ఇదే విధంగా మన పలమనేరుకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చి స్వచ్ఛాంధ్రగా గుర్తింపు వచ్చింది. దీన్ని అట్టే కాపాడుకోవాలి, దాన్ని అట్టే కంటిన్యూ చేయాలి. మేము కూడా విద్యార్థులకు అదే విధంగా మోటివేట్ చేస్తుంటాం. కాబట్టి ఈ స్వచ్ఛాంధ్ర రావడానికి కారకులు మన కమిషనర్ గారు. ఎందుకంటే అందరూ కష్టపడితేనే ఒక విజయం వస్తుంది. మీకు అందరికీ మా ప్రైవేట్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇంకా ఫ్యూచర్లో మా శక్తి ఏమన్నా వచ్చింది మేము మీకు సహాయం చేస్తాం. అన్ని రకాల అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పలమనేరు పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులకు అపుస్మా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున వాళ్ళకు మన వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు ఈ వర్షంలో నిరంతరం పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఉడతా భక్తితో ఈరోజు ఒక రెయిన్ కోట్స్ అనేవి ఇవ్వడం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా వర్షంలో తడిస్తే రకరకాల జ్వరాలు రావడం అయితే ఉంటాయి. అవి వాళ్ళు వేరే విధంగా చేస్తే ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేము మా పారిశుద్ధ్య కార్మికులు పురపాలక సంఘం తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు కష్టపడి పనిచేయడం వల్లనే మనకు రాష్ట్ర స్థాయి అవార్డు కూడా స్వచ్ఛాంధ్రాల అవార్డు వచ్చింది. ఇంకా మనకు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా అవార్డు రావాలని మేము ఆశిస్తున్నాము. దాని అందరూ కూడా మనం అందరూ కూడా ఈరోజు ఈ కార్మికులు ఎప్పుడు అండగా ఉండాలా. అలాగే ఈ అపుస్మా వచ్చినట్లే మిగతా వాళ్ళు కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ ఇంకా మిగతా విద్యా సంస్థలు కానీ ఉదారంగా వాళ్ళకు వచ్చి సపోర్ట్ చేస్తే మన పురపాలక పట్టణంలో వారందరికీ కూడా మనం విన్నట్టుంటే వాళ్ళ సర్వీసెస్ని కూడా మనం ఇంకా బాగా ఉత్సాహంగా పనిచేసడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ విద్యార్థులు కూడా ఈ అపుస్మా తరగత వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించండి. పారిశుద్ధ్యం పైన ఈ అవార్డు రావడానికి ఇంకా మనం చేసుకోవాల్సిన ఇంకా గ్యాప్స్ అన్నీ కూడా విద్యార్థుల ద్వారా కూడా అవేర్నెస్ చేయాల్సి ఉంటుంది. ఒక మంచి పలమనేరు పట్టణం కావాలంటే మంచి వాతావరణం ఉండాలి, పరిసరాలు బాగుండాలి. వాళ్ళ ఇంటిలో కూడా ఉంచే వ్యర్థాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే మనకు పరిసరాలు కూడా నీట్గా పెట్టుకునే విధంగా వ్యక్తిగత పారిశుద్ధ్యంగా వాళ్ళు బాగుండాలి. అవన్నీ కూడా మనకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా మీరు మీ అపుస్మా తరఫున అన్ని స్కూళ్లకు తెలియజేసి మాకు వీలైతే మేము కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకు వస్తాం తప్పకుండా. ఎందుకంటే మన ఊరి కోసం, మీ ఊరు ముఖ్యంగా పలమనేరు అనే ఉద్యోగస్తులు మేము మారుతూ ఉంటాం. మీరు ఈ పలమనేరుగా మంచిగా రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఉండే విధంగా అన్ని పారామీటర్స్ ఉంటాయని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు.
అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. లేబుల్ కూడా వేసినట్టు పిఎంసీ వర్కర్ మనకి ఎక్కడ మిస్ కాదు. మిస్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. పొలంనేరు మున్సిపాలిటీ పొలంనేరు మున్సిపాలిటీ టైటిల్ ఇస్తున్నారు దానిపైన కార్పొరేషన్ అని, మీకు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు